హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ డే ఇన్ బాలి. సో ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది, సారీ గాయ్స్, బికాస్ షిఫ్టింగ్ అండ్ ఆల్ స్టఫ్ జరిగింది. సో అందుకే ఆ వీడియోస్ కావాలంటే ప్లీజ్ వాచ్ ద కమింగ్ వీడియో షార్ట్లో. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఆ రోజు మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాను నేనైతే. కిట్టు కొంచెం లేట్గా లేచాడు బికాస్ ఐ నీడ్ టు గెట్ రెడీ అండ్ ఆల్. సో అదే నేను చెప్తున్నా. మేము అప్పటికి క్లూగ్ బుక్ చేసేసుకున్నాం డ్రైవర్ని, బికాజ్ మేము ఉండే లొకేషన్ నుంచి ఇట్స్ బిన్ 2 hours. అంటే డ్రైవ్ చేసేయాలనుకున్న వాళ్ళు డ్రైవ్ చేసేవచ్చు, బట్ మేము రిస్క్ తీసుకోవాలనుకోలేదు బికాజ్ తెలియని ప్లేస్ కదా, దట్ 2 hours అంటే వెళ్ళొచ్చేటప్పటికి టైం అయిపోతుంది అని చెప్పి మేము క్లూగ్ బుక్ చేసేసుకున్నాం. బికాస్ మేము ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ వాళ్ళని బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేయమంటే ఇట్లా బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసేసారు, తింటూ వెళ్ళిపోయాం. సో రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ వే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో, ఫుల్ లైక్ అప్కి వెళ్ళాలన్నమాట. రీచ్ అయిపోయి టికెట్స్ తీసుకుని బస్ బుక్ చేసేసుకున్నాం. సో అప్కి వెళ్ళాక అక్కడ ఏమన్నారంటే టికెట్స్ తీసుకున్నాం. అప్కి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారంటే చాలా టైం పడుతుంది, సో మీరు ఏమైనా బ్రేక్ కావాలంటే బ్రేక్ తీసుకోండి అన్నారు. వాళ్ళు ఇట్లా లుంగి అండ్ అమ్మాయిలకు కూడా అట్లానే సేమ్ ఇస్తారనమాట, జస్ట్ టు కవర్. సో ఇక్కడ మేము సన్ రైజ్ కోసం అని చెప్పి కూర్చున్నాం ఈ ప్లేస్ దగ్గర. బికాస్ మా నెంబర్ వచ్చేసి అరౌండ్ 180 ఎంతో ఉంటుంది. అప్పటికి అక్కడ నడుస్తున్నది 100 ఎంతో. సో ఇంకా 3 hours టైం పడుతుందని ముందే చెప్పారు, 2 hours టైం పడుతుందని ముందే చెప్పారు. సో ఇక మేము బ్రేక్ఫాస్ట్ కాదు, జస్ట్ ఏదో తినాలి కదా అని చెప్పి మామూలుగా అలా తింటాం. అప్పు ఎక్కేటప్పుడు కదా చెప్తున్నాను, అప్పు చాలా ఉంది. కిట్టు చాలా ఫాస్ట్గా ఎక్కేసరి నేను మాత్రం ఎక్కలేకపోయాను, సో మెల్లిగా ఎక్కుతున్నాను అనమాట. నా దృష్టిలో ఈ ప్లేస్ అయితే వేస్ట్ అని నేను చెప్పను, బికాస్ నేను వెయిట్ చేశాను కాబట్టి. ఫొటోస్ కోసం మాత్రమే, అంటే ఓన్లీ ఫొటోస్ కోసమే మీరు ఈ ప్లేస్కి రావాలి, లేదంటే అసలు ఏమీ లేదు కూడా. ఐ కెన్ సే ఓన్లీ జస్ట్ అదొక్కటే ఉంది. ఆ ఒక్కదాన్ని మనం మిర్రర్తో ఫొటోస్ తీసుకుంటే అయిపోద్దేమో, ఆ ఒక్క ప్లేస్ కోసం రావాలి. సో ఫొటోస్ వెయిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసేసుకున్నాం. ఆ తర్వాత తీర్థగంగకి వచ్చాం. ఇదే తీర్థగంగ. ఇదైతే అసలు వేస్ట్, అట్లీస్ట్ అది ఫొటోస్ తీసుకోవడానికైనా ఉంది. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు, ఏమీ లేదు ఇందులో అయితే మాత్రం. ఇదైతే అసలు మొత్తం వేస్ట్ అయితే. ఇదైతే డబ్బులు కూడా చాలా ఎక్కువ, ప్రైస్ కూడా చాలా ఎక్కువ. జస్ట్ ఆ లొకేషన్ కోసం, ఆ లొకేషన్ మనం లెంతన్ వర్తన్ టెంపుల్ దగ్గరైనా చూసుకోవచ్చు. నేనైతే ఇది అస్సలు సజెస్ట్ చేయను. ఎవరైనా ఊరికే జస్ట్ ఫొటోస్ సీనరీస్ కోసం కావాలంటే వెళ్ళొచ్చు, లేకపోతే అస్సలు వేస్ట్ 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 అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఇదైతే. బికాస్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ. ఇది ఆల్మోస్ట్ 1 lakh ఎంతో పర్ హెడ్ ఐడిఆర్, ఇండోనేషియన్ కరెన్సీలో. అంత వర్త్ కాదనిపించింది నాకైతే. బోటింగ్ ఏమో ఉంటుంది, జస్ట్ చిన్న లేక్, ఆ లేక్లో ఫిషెస్ ఉన్నాయి, ఫిషెస్కి ఫుడ్ పెట్టాలి అట్లా. మేము ఇంక ఫుడ్ కూడా తీసుకోలేదు బికాస్ అక్కడ చూడండి అసలు ఏమీ లేదు. అండ్ ఆ తర్వాత మేము ఫుడ్కి వచ్చేసి లా గ్రాండ్కి వచ్చాం. ఇది సజెషన్ నేను యూట్యూబ్లో ఎక్కడో చూసా. సో ఇక్కడ సమ్ డ్యాన్స్ చేస్తున్నారు చిన్నపిల్లలు. అండ్ ఇక్కడ చూసారా స్విమ్మింగ్ పూల్ ఉంది, వ్యూ అండ్ లా గ్రాండ్ వ్యూ పరంగా చాలా బాగుంది. ఫుడ్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది, టేస్ట్ చేయొచ్చు, తినచ్చు, బాగానే ఉంది. సో అక్కడ ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నారనమాట. సో ఇదంతా లొకేషన్ కూడా చాలా బాగుంది. ఫుడ్ మేము బేసిక్ నాసా గోరంగ్ ఇవే తిన్నాం. అండ్ నేను తినడం మర్చిపోయాను, ఐ ఏట్ ఆల్సో బ్రెస్ట్ KFC టైప్లో తిన్నాము, అది కూడా చాలా బాగుండింది. సో అండ్ ఈవినింగ్ వచ్చేసాం, క్యాబ్ దిగిపోయి పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఊరికే అట్లా షాపింగ్ దగ్గరికి వెళ్దాము ఊరికే అని చెప్పి వెళ్ళామన్నమాట. హలో గైస్ అని చెప్తాను. మేము ఊరికే ఎప్పుడు చాలా రోజులు అయిపోయింది నేను స్కూటీ తీసి డ్రైవ్ చేద్దామని చెప్పి చేసాం. సో షాపింగ్ అంతా చేసాం. షాపింగ్ కూడా ఓకే, లైక్ మీరు ఎప్పుడు చూడలేనివి అన్నట్టు ఏమి ఉండదు, లేకపోతే చిన్నవి ఏమైనా కొనుక్కోవచ్చు. మేము కొన్ని స్టఫ్ కొనుక్కున్నాం అంతే. సో ఇంకా నైట్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం టు క్యాచ్ అ ఫ్లైట్కి బాగానే టైంకి రీచ్ అయిపోయాం. దీన్ని గోజాక్లో బుక్ చేసుకున్నట్టున్నాం, అవర్ లాస్ట్ గోజాక్ ట్రిప్. సో ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కుతున్న ముందు వి ఏట్ అవర్ ఐస్ క్రీమ్. అండ్ ఆ తర్వాత నా ఫేవరెట్ బుక్ చదువుతున్న అమ్మ పేజీలో కొన్ని డైరీలు.
యా. నా తర్వాత మేము సింగపూర్లో మాకు లేఓవర్ ఉండేది, లేఓవర్కి వెళ్ళాము, లాంజ్లో తిన్నాము. ఫుడ్ వాజ్ గుడ్. అంటే ఇండియన్ మనకి లాంజెస్లో కన్నా సింగపూర్లో లాంజ్ బాగుంది. లైక్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉంది. అండ్ ఆ తర్వాత లైక్ మొత్తం మంచిగా లాంజ్లో ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత వీఆర్ బ్యాక్ టు సింగపూర్ నుంచి ఇండియాకి వీఆర్ టేకింగ్ అప్ అవర్ ఫ్లైట్. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. మీకు ట్రిప్లో ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బడ్జెట్ అయినా ఏదైనా. సో సక్సెస్ఫుల్గా వీ ఫినిష్డ్ అవర్ ట్రిప్ అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. బట్ ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి. బాలి ఈజ్ నాట్ అంటే మీరు ఓకే వెకేషన్కి వెళ్ళొచ్చు, ఇట్ ఈస్ ఎ వెరీ హ్యాపీనింగ్ ప్లేసెస్. లేదంటే ఇంకా మంచి మంచి ప్లేసెస్ కూడా మీరు అదే బడ్జెట్లో వెళ్ళొచ్చు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇట్ ఈస్ గుడ్. అంటే ఎక్కడన్నా స్కామ్ ఉంటుంది ఇండోనేషియాలో అయితే, ఎక్కడన్నా మనీ 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 మనీ. నాకేమనిపించిందంటే పర్సనలీ గోవా ఇస్ ఎ బెటర్ ప్లేస్ ఏమో అని అనిపించింది. సో యా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు అది అనిపించింది. బట్ ఇట్ వాస్ ఎ గుడ్ ప్లేస్. కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్ద ఏమి లేదనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీట్ ఇన్ ద గైస్ నెక్స్ట్ వీడియో.